ప్రభువును ఆశ్రయించినప్పుడు అపరాధులుగా మనం ఎంచబడం. ఎందుకోసం అంటే మనం దేవుని సందుకు వచ్చి పశ్చాత్తాపడినప్పుడు ఆత్మానుసారమైన దుఃఖాన్ని మనం కలిగి ఉండి, ప్రభువా నేను పాపిని, నేను చేసిన క్రియలు పాపము, ఈ పాపములో నేను చనిపోతే నరకానికి పోవాలి, కానీ నీవు నా రక్షకుడికి లోకానికి వచ్చి నా కోసం శిలువలో మరణించి నీ రక్తంతో నన్ను కడుగుతానని వాగ్దానం చేసావు గనుక నా గత జీవితాన్ని ప్రక్కన పెట్టి, నా పాప జీవితాన్ని ప్రక్కన పెట్టి నీ శరణు కోరుతున్నాను. నీవు నన్ను క్షమించి నన్ను బలపరిచి నీ మహిమ నిమిత్తం వాడుకో ప్రభు అని ఎవరైతే నిజమైన పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తారో అలాంటి వారి పాపములు దేవుడు కట్టగట్టి ఎక్కడేసేసాడంట, అగాధ జలముల్లో వేశాడు. అంటే మరి ఎవరి ద్వారానో తీయబడనట్టుగా దేవుడు ఆ పాపం అగాధ జలముల్లో వేశాడు. ఈజన్ ఇట్ ఏ గ్రేట్ ప్రామిస్. ఇది గొప్ప వాగ్దానం కాదా? ఇది మనందరికీ ధైర్యం ఇచ్చే మాట కాదా? మన పాపములు మన మీద నిలిచి ఉంటే మన జీవితంలో సమాధానం ఉండేది కా. మన పాపములు మన మీద నిలిచి ఉంటే మనకు శాంతి ఉండేది కా. మన పాపములు మన జీవితంలో నిలిచి ఉంటే దేవునితో సంబంధాన్ని మనం కలిగి ఉండేవారంక, ఆయన మనస్ఫూర్తిగా ఆరాధించేవారంగా, ప్రార్థనలో ఆయన వైపు చూసేవారంక. దేవుడు మనల్ని బలపరిచి స్థిరపరిచి లేవనెత్తి మన పాపములు అగాధ స్థలముల్లో వేశాడు కాబట్టి ఆయన నీతితో మనం నింపబడి ఆయన సన్నిధికి వచ్చి అబ్బా తండ్రి అని మొర్ర పెట్టగలిగే కృపను దేవుడు మనకు అనుగ్రహించారు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్ అండ్ గాడ్ forgotten your sins as well. దేవుడు నీ పాపాలు క్షమించడం మాత్రమే కాదు, వాటిని జ్ఞప్తిలో నుండి దేవుడు ఏం చేశారట, తీసేశాడు. కొన్నిసార్లు మన దౌర్భాగ్య పరిస్థితిని బట్టి మన పాపాలు మనమైనా జ్ఞాపకం చేసుకుంటాం కానీ దేవుడు వాటిని ఏం చేయడట మరలా జ్ఞాపకం చేసుకోవడం. దిస్ ఈజ్ అన్ ఇన్క్రెడిబుల్ ప్రామిస్. దేవుడు మనకిచ్చిన వాగ్దానం అంటూ ఏదైనా ఉంది అంటే అద్భుతమైన వాగ్దానం ఇది, నీ పాపములు తీసుకెళ్ళి అగాధ స్థలముల్లో వేశా.